గురువుగారు మనకి నెగెటివ్ ఎనర్జీ అనేది పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా నెగెటివ్ అనేది ఇందాక మొట్టమొదట్లో మనం చెప్పుకున్నట్టుగా మనస్సుకు సంబంధించింది కదా. ఇప్పుడు ఎవరన్నా చెప్తూ ఉంటాం, ఏమో ఏమో చూసిందంటే దృష్టి కళ్ళు ఏదైనా దృష్టి తగిలితే పోతాయిరా. కళ్ళు దృష్టి కాదు, మనస్సు దృష్టి. ఆవిడ మనస్సులో చెడుగా ఆలోచించడం కానీ, ఎదురు వాళ్ళ గురించి జలస్గా ఫీల్ అవ్వడం కానీ, ఇవి ఏవైతే ఉంటాయో అవి కళ్ళ ద్వారా చూస్తున్నారు కాబట్టి దృష్టి అని చెప్తున్నాం మనం. నరదృష్టి అనేది, అవునా? నరుడు చూసేటువంటి దృష్టి నరదృష్టి అని చెప్తాం. నిజంగా వాడికి ఏ రకమైనటువంటి ఆలోచన లేదు, చూస్తుంటే ఏం కాదు. మంచి ఆలోచనతో మనం బాగుండాలి అని చెప్పి ఒక భావనతో ఉండేటువంటి వాళ్ళు మనల్ని చూస్తుంటారు, మంచి జరుగుతుంది అంటే ఇక్కడ చూసేటువంటి భావన ఏంటి? కళ్ళది కాదు, మనస్సుది. మన మనసులో ఉండేటువంటి ఆలోచన. ఎదురువాడు బాగుపడిపోతున్నారు, కొంతమంది బాధపడుతుంటారు. ఇక్కడ మానవ సహజం ఏంటంటే మనం బాగుపడ్డా పడకపోయినా పర్లేదు, పక్కవాడు మాత్రం బాగుపడకూడదు. ఫస్ట్ మన హ్యూమన్ సైకాలజీ ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో కరెంటు పోయింది, ఏం చేస్తాం మనం? ఫస్ట్ పక్కింట్లోకి చూస్తాం, వాడింట్లో కరెంటు ఉందా పోయిందా, అవునా? అంటే మానవ సహజం ఏంటి? మనం ఎలా ఉన్నా పర్లేదు, పక్కవాడికి మాత్రం ఉండకూడదు. ఈ రకమైనటువంటి భావనా స్థితి ఎక్కువగా పెరుగుతుందాం. అలా పెరగడం వల్ల వాళ్ళకి ఏమైనా పెద్ద లాభం వస్తుందా అంటే, దానివల్ల ప్రతి ఒక్కటి నెగిటివ్గానే ఆలోచిస్తుంటారు వాళ్ళు కూడా. అంటే పాజిటివ్లో కూడా నెగిటివ్ వెతుక్కోవాలి, నెగిటివ్లో కూడా పాజిటివ్ వెతుక్కోవాలి. కానీ వీళ్ళు పాజిటివ్లో కూడా మొత్తం నెగిటివే చూస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి మానసికమైనటువంటి స్థితి, వాళ్ళ ఆలోచన ఎదురు వాళ్ళ మీద ఎక్కువగా కుళ్ళు కుతంత్రమైనటువంటి స్వభావం ఉంటుంది చూసారా. వాళ్ళు చూసే దాని ద్వారా ఎక్కువగా నరఘోష కలుగుతుంది. అందుకని మనం ఏం చేస్తాం? గృహప్రవేశాలకి, పెళ్ళిళ్ళకి కొన్ని వందల వేల మందిని పిలిచి భోజనాలు పెడుతూ ఉంటాం, అవునా? వీళ్ళలో ఎవరి దృష్టి ఎలా ఉన్నా కనీసం ఒకళ్ళు ఇద్దరైనా మంచివాళ్ళు ఉంటారు కదా, ఒకళ్ళిద్దరైనా ఉంటారు కదా. ఈ వేల మందిలో ఈ ఒకళ్ళిద్దరిని ఎలా గుర్తిస్తాం మనం? గుర్తించలేం, అవునా? అంతేకాకుండా మన గురించి మంచి కోరుకునే వాళ్ళని సత్కరించడం, సన్మానించడం, గౌరవించడం మన సంప్రదాయం, మన పద్ధతి. వీళ్ళు ఈ మంచిగా చూసే నలుగురు ఐదుగురిని గుర్తించలేం కాబట్టి అందరికి భోజనాలు పెడతాం. వాళ్ళలో ఈ వేల మందిలో ఈ నలుగురు ఉంటారు కనీసం. వీళ్ళు మనస్ఫూర్తిగా భోజనం చేసి మనల్ని మంచిగా ఉండాలని ఆశీర్వదిస్తూ ఎక్కడైతే ఇస్తున్నారో అక్కడ ఆటోమేటిక్గా పాజిటివ్ ఉంటుంది. అందుకోసమనే మనం ఎక్కువగా కార్యాలకు ఎక్కువ మందిని పిలుచుకోవడాలు, తాంబూలాలు ఇచ్చుకోవడాలు, భోజనాలు పెట్టుకోవడాలు కూడా కేవలం కారణం వీటి వల్లనే ఎక్కువగా ముందుకు వెళ్తూ ఉంటాం. దీంట్లో ఈ నరఘోష, ఇప్పుడు మంచి ఒక షర్ట్ వేసుకున్నా, ఒక మంచి డ్రెస్ వేసుకున్నా, బాగుందిరా బాగుందిరా అని 10 మంది చెప్తారు. దీంట్లో ఏ ఒక్కడిది మాత్రమే చెడు దృష్టికి కలుగుతుంది తప్పనిసరిగా. దానివల్ల ఏమవుతుంది? వెంటనే మనం ఇంటికి పోయే లోపల కింద పట్టమో, మట్టి అవ్వడమో, చిరిగిపోవడమో ఏదో జరుగుతూ ఉంటుంది ఆ డ్రెస్ అనేది తప్పనిసరిగా. మనం బాధేస్తుంది, కొత్త డ్రెస్సు పాడైపోయింది. అలానే కొత్త ఇల్లు ఉంటాయి, లేదు పచ్చగా ప్రశాంతంగా అందరూ కలిసి ఉండి పిల్ల పాపలతో చక్కగా సుఖంగా జీవనం చేసే దంపతులు ఉంటారు, కుటుంబాలు ఉంటాయి. వీటికి కూడా నిజంగానే ఓర్చుకోలేని తత్వం ఉండేటువంటి వాళ్ళు చూస్తుంటారు చూసారా. వీటి ద్వారా వచ్చేటువంటి దృష్టి ఘోష, నర దృష్టి అనే మాట కంటే కూడా నర ఘోష అనే చెప్తాను నేను. దృష్టి కళ్ళతో చూస్తాం, ఘోష అనేది మనస్సుతో చేస్తాం కదా. ఈ ఘోష ద్వారా వచ్చి కళ్ళల్లోకి వెళ్ళి కళ్ళతో చూస్తాం కాబట్టి నరదృష్టి అవుతుంది. ఈ నరదృష్టి పోవాలి అంటే కూడాను నిజంగా ఇంట్లో ముఖ్యంగా నెగిటివ్ ఎనర్జీ పోవాలి అంటే ఇల్లు శుభ్రంగా ఉండాలి ముఖ్యం. అంత చెత్త చెత్త ఉంటే ఇంట్లో అంతా పనికిరాని, కొంతమంది చూస్తుంటా పనికిరాని వాటర్ బాటిల్స్ తాగినవి కూడా అవి కూడా దాచిపెట్టుకుంటారు. ఇవి మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో, అవి కూడా లోపల దాచిపెట్టుకుంటుంటారు. కొంతమంది పాత సామాన్లు కూడా ఎక్కువ దాచిపెట్టేస్తుంటారు. ఇరిగిపోయిన సామాగ్రి, పగిలిపోయిన సామాగ్రి, ఇవన్నీ పగిలిపోయిన అద్దాలు, ఆగిపోయిన వాచీలు, ఇవన్నీ కూడా మన మైండ్ని నెగిటివ్ సైడ్కే నడిపిస్తూ ఉంటాయి తప్పనిసరిగా. దేవతలు ఎక్కడుంటారు? ఎక్కడ శుభ్రత ఉంటే అక్కడ ఉంటారు, అది ఖచ్చితంగా నమ్మాలి. సుగంధ పరిమళాలు, శుభ్రత, ఈ రెండు ఉన్న చోట దేవతలు ఉంటారని నమ్ముతాం మనం, అవునా? దేవుడి గుడి మాత్రం శుభ్రంగా క్లీన్ చేస్తాం. ఆ దేవుడి గుడిలో కూడా చాలా ఉంటాయి, పనికిరాని వస్తువులన్నీ కూడా ఎక్కడెక్కడ పనికిరాని వస్తువులు మొత్తం తీసుకొచ్చి అక్కడ పెడుతుంటారు. వీటి వల్ల ఏమవుతుంది? మనకు మానసికంగా ప్రశాంతంగా పూజ చేసుకోలేకపోతున్నాం. అక్కడంతా నెగిటివ్ ఆలోచన, ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. ఈ ఇంట్లో బెడ్రూమ్లో చూస్తాం, బెడ్రూమ్లో మధ్యలో బెడ్ ఉంటే 4 మూలల్లో చెత్త ఉంటుంది. ఇప్పుడు మనం
దిక్కుల్ని ఈ మూలల్ని కూడా దేవతా స్వరూపంగానే చూస్తున్నాం మనం. అవును. తూర్పు వైపు ఇంద్రుడు ఉన్నాడంటాం, ఆగ్నేయంలో అగ్నిదేవుడు ఉన్నాడంటాం, దక్షిణ స్థానంలో యమస్థానం యమధర్మరాజు ఉన్నాడంటాం, నైరుతిలో నైరుతి ఉన్నాడంటాం, పశ్చిమ వైపు వరుణుడు ఉన్నాడంటాం, వాయువ్యంలో గాలి ఉందని చెప్తాం. అట్లానే ఉత్తరం వైపు కుబేరుడు ఉన్నాడని చెప్తాం, ఈశాన్యంలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్తాం. అవునా? ఇంత ఆ దేవతలు ఉండేటువంటి దిక్కులు కానీ స్థలాలు కానీ ఎలా ఉండాలి? మనకి శుభ్రంగా ఉండాలి. ఆ శుభ్రత లేకపోవడం కూడా మన మైండ్ని కూడా నెగిటివ్గా మార్చేటువంటి లక్షణాలు కేవలం వీటి వల్లనే వస్తాయి. నిజంగా ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోయి మంచిగా ఇంట్లో ఉండాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇల్లు మొత్తం శుభ్రంగా ఒక రోజు మొత్తం, ఒక సండేనో కుదిరిన రోజు ఏదో ఒక రోజు మొత్తం ఇల్లు మొత్తం బూజు మొత్తం దులుపుకోండి. మంచిగా ఇంట్లో ఉండే పనికిరాని సామాగ్రి చెత్త మొత్తం బయటపడేసేయండి. పగిలిపోయిన అద్దాలు, పగిలిపోయిన కుండలు, చిరిగిపోయిన వస్త్రాలు, పగిలిపోయిన గ్లాసులు, బకెట్లు, నిజంగా ఇవన్నీ కూడా బయటపడేసేయాలి. దీంట్లో ముఖ్యంగా కొన్ని పాత్రలు ఉంటాయి ఇంట్లో. మనం బియ్యం ఒక బాక్స్లో, ఒక డబ్బాలో పోస్తాం మనం రైస్, అవునా? అది ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. అది కూడా నెగిటివ్. చాలామంది బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత బకెట్ నీళ్లు ఒక బొట్టు కూడా ఉంచకుండా ఖాళీ చేసి దాన్ని బోర్లిచ్చేసి వస్తూ ఉంటారు. అది అట్లానే ఖాళీగా ఉండిపోతుంది. అవునా? నీళ్లతో ఉండాల్సిన బకెట్ ఎప్పుడు ఖాళీగా ఉండకూడదు. కొద్ది గొప్ప నీళ్ళైనా కొద్దిగానే దాంట్లో ఉండాలి. అది కూడా నెగిటివ్ ఎనర్జీనే ఇస్తుంది తప్పనిసరిగా. అంతేకాకుండా బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు బయట కడుక్కొని రావాలి. ఇప్పుడు ఎక్కడుంది? అపార్ట్మెంట్లో కింద ట్యాప్స్ ఉంటాయి, కడుక్కొని ఇంట్లో పైకి రావచ్చు. అవునా? బయట ఎక్కడెక్కడో తిరిగి అన్నీ తొక్కేసుకుంటూ తిరుక్కుంటూ వచ్చి అదే ఇంట్లోకి తీసుకొస్తున్నాము అంటే, పూర్వకాలంలో ఇంటి బయట తొట్టు ఉండేది లేదా బావి ఉండేది, కళ్ళు కడుక్కొని వచ్చేవాళ్ళు. అవకాశం లేదు, కనీసం అపార్ట్మెంట్స్ కింద కడుక్కోవచ్చు, ఇండిపెండెంట్ హౌస్ అయితే బయటే కడుక్కోవచ్చు. అవునా? కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం, ఇది కూడా ఒక రకమైనటువంటి నెగిటివ్ని ఇంటి దాకా తెచ్చుకోవడం. ఏమన్నా ఇప్పుడు చాలా మంది చూడండి, దృష్టి తీసేసి రోడ్ల మీద పడేస్తుంటారు. మన బండో మనకి కాలి నడకనో కారు మీదనో తెలియక దాటేస్తూ ఉంటాం. అది మనతో పాటు వచ్చేస్తుంది కదా. ఇప్పుడు తీసి అక్కడ పడేశారు అంటే అది అక్కడ ఒక శక్తి ఉంది, గుడ్ ఆర్ బ్యాడ్. ఆ బ్యాడ్ ఏదైతే ఉందో అది మనతో పాటు వచ్చేస్తూ ఉంటుంది. మన ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఆ బ్యాడే ఉంటుంది, కానీ గుడ్ ఎక్కడ ఉంటుంది? చెడే ఉంటుంది కదా, మంచిగా ఉండదు కదా. ఇలాంటివి కూడా నెగిటివ్ వైబ్స్ ఎక్కువగా తెస్తూ ఉంటాయి ఇంట్లోకి. ఇట్లాంటి వీటిన్నిటికీ కూడాను ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గోమూత్రం తీసుకోండి. గోమూత్రం ప్రతిరోజు కూడా ఇల్లు తుడిచిన తరువాత, మనం చాలామంది గోమూత్రం చల్లనమ్మా అంటే బకెట్ నీళ్ళలో వేసేస్తారు, దాన్ని తుడుస్తూ ఉంటారు. అలా కాదు, ఇల్లు తడిగుడ్డతో శుభ్రంగా మనం ముందు చిమ్ముకున్న తర్వాత తుడుస్తాం. తుడిచిన తర్వాత తులసి దళం కానీ ఒక పుష్పం కానీ తీసుకొని గోమూత్రాన్ని ఒక 27 రోజుల పాటు ప్రతి నిత్యం చల్లమని చెప్పండి. చల్లి సాంబ్రాణి పొగ ఇవి వేస్తే తప్పనిసరిగా ఇంట్లో ఉండేటువంటి నెగిటివ్ థాట్స్ పోతాయి జనాలకి, జనాల దృష్టి కూడా పోతుంది. ఇది చాలా సింపుల్ కదమ్మా. అవి తీసుకొచ్చి కట్టండి, ఇవి తీసుకొచ్చి కట్టండి, వీటన్నిటికంటే కూడాను గోమూత్రం చాలా చక్కగా దొరుకుతుంటాయి, మనకి ఈజీగా దొరుకుతాయి. తీసుకొచ్చి రోజు ఫ్రిడ్జ్లో బాటిల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, రోజు కొద్ది గ్లాసులో పోసుకోండి, మొత్తం చల్లేసేయండి ఇల్లంతా. నిజంగా చూడండి ఎంత పాజిటివిటీ పెరుగుతుందో. మనం స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా 2 చుక్కలు గోమూత్రం వేసుకొని స్నానం చేయొచ్చు. దానివల్ల కూడా ఈ నెగిటివ్ అంతా వెళ్ళిపోయి మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది, చాలా కూల్గా ఉంటుంది. ప్రతి ఒక్కటి పాజిటివ్ వేలో మనం ఆలోచించగలుగుతాం ఇది చేయడం ద్వారా, గోమూత్రం ద్వారా. గురుగారు, మరి గోమూత్రం తీసుకోవచ్చా, తాగవచ్చా? చక్కగా. అంటే చాలా మంది ఏమంటారు, అది కొంతవరకు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది, కానీ అంతకు మించి తీసుకుంటే మళ్ళీ ప్రతిరోజు తీసుకున్నా కూడా సమస్యలు వస్తాయి. అలా ఏం లేదు నాన్న, చెప్తాను. దీంట్లో అధికస్య అధికం బలం అని కొన్ని చోట్ల చెప్తున్నారు, అవునా? అతి సర్వత్ర వర్జేత్ అని కొన్ని చోట్ల చెప్తున్నారు. అతిగా చేయడం అనేది ఏది ప్రమాదమే కదా. అంతకుముందు కూడా చెప్పుకున్నాం, అతి ఆకలి, అతి నిద్ర, అతి బద్ధకం, అతి ప్రేమ, అతి కోపం, అతి జాలి, అట్లానే అతిగా ఏది చేసినా కూడా అతి సర్వత్ర వర్జేత్ అంటాం. అతిగా చేయకూడదు. తీర్థంగా ఎలా తీసుకోవాలి దీన్ని అంటే, ప్రతినిత్యం తీసుకునేటువంటి విధానం ఒకటి ఉంటుంది, దాన్ని శుద్ధిపరుచుకొని తీసుకోవాలి. ఒకటి నెంబర్ 1. ఇలా లేదు, ప్రతి 6 నెలలకు ఒకసారి తీసుకోవచ్చు. ఏవేంటి? గోమూత్రం, గోమయం, గోక్షీరం, గోదధి, గోఘృతం, ఆవు నెయ్యి, ఆవు పాలు, ఆవు పెరుగు, గోమయం, గోమూత్రం, ఈ 5 కలిపితే పంచగవ్యం అంటారు దీన్ని. ఆవులోంచి వచ్చేటువంటి 5 రకాల ద్రవ్యాలు.
ఇవి మోర్ దెన్ పవర్ టు మన టీటీ టెట్వాక్ ఉంటుంది కదా, ఎవరి 6 monthsకి ఒకసారి తీసుకోమని చెప్తున్నాం కదా, అవును. దానికంటే అతి శక్తివంతమైనటువంటి ఒక టీటీ ఉంది అంటే పంచగవ్యము. పంచగవ్య ప్రాసన. ఇది చేయడం ద్వారా తప్పనిసరిగా 6 నెలలకు ఒకసారి తీసుకోండి. నిజంగా అంటే చెప్తున్నానమ్మా, పూర్వకాలంలో గోవులు సంరక్షణ ఉండేది. గోవుల్ని ఇంట్లో పిల్లల్లాగా, ఇంట్లో మనుషుల్లాగానే వాటిని చూసుకునేవాళ్ళు. వాటికి పేరు లక్ష్మి, గౌరి ఇట్లాంటి పేర్లు పెట్టుకొని ముద్దుగా పిలుచుకుంటూ చేసుకునేవాడు. ఇప్పుడు అవి ఏమవుతున్నాయంటే వీధిని పడిపోయి అనేక రకాలైనటువంటి మనం పడేస్తున్నటువంటి వ్యర్థ పదార్థాలు, ప్లాస్టిక్ ఇవన్నీ కూడా తిని వాటికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లోపల మొత్తం ఇన్ఫెక్షన్ వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్ వచ్చిన ఒక గోవు ద్వారా తీసుకునేటువంటి గోమూత్రం కూడా మనకి ఇన్ఫెక్షనే కదా. సో కాబట్టి అవి నిజంగా మన ఇంట్లో పెంచుకొని తీసుకునేటువంటి ఆవుల దగ్గర తీసుకునే గోమూత్రం ఏదైతే ఉంటుందో అది నిత్యం తీసుకున్నా కూడా తప్పులేదు. అది తీర్థం అంటే ఎలా తీసుకోవాలి? కొంచెం కొద్దిగా 3 సార్లు, ఉమ్. అంతేగాని డైరెక్ట్ ఆవు దగ్గరికి వెళ్ళి తాగుతానంటే కాదు. ఉన్నారు అలా చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవును, చాలా మీరు మంది గుజరాత్ అటు సైడ్ వెళ్తే డైరెక్ట్ పొద్దున్న లేవగానే ఆవు దగ్గరికి వెళ్తారు. అలా తీసుకున్నటువంటి గోమూత్రం తీసుకున్న కూడా చాలా మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఇళ్లలో పెంచుకునేటువంటి ఆవులు కదా, వాటికి ఏ మాత్రం కూడా ఇన్ఫెక్షన్స్ లేకుండా వాటికి జాగ్రత్త పడుతూ మంచిగా ఇంట్లో మనుషుల్లాగా పెంచుతుంటారు కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి ఇది ఉండవు. మనకు దొరికేటువంటివి అంత ఆరోగ్యవంతమైనటువంటివి కాదు అనుకుంటున్నప్పుడు ఇప్పుడు అంతా కూడా ఏంటి ఇమిటేషన్, జెర్సీ ఆవులని. ఒకప్పుడు దేశీయ ఆవులు మాత్రమే ఉండేవి, అవునా? ఇప్పుడు ఆవులు ఎన్ని రకాలు ఉన్నాయి? అవును, చాలా దాదాపు 70-80 రకాల ఆవులు ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ఇమిటేషన్సే కదా. ఒక జాతి నుంచి ఇంకో జాతికి, ఇంకో జాతి నుంచి ఇంకో జాతికి పుట్టుకుంటూ వచ్చినటువంటి, అంటే సజాతీయమైనటువంటివి కాదు, విజాతీయమైనటువంటివి ఇవి. కాబట్టి దేశీయ ఆవుకైతే అసలు నిత్యం తీసుకోవడంలో కూడా తప్పులేదు. ఈ జెర్సీ ఆవులని ఇవి కేవలం వ్యాపారాల కోసం చేసేటువంటి పెంచేటువంటి ఆవులు కావు. నిజంగా దైవికమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆవులు ఏంటంటే దేశీయ ఆవులు. వాటి ద్వారా వచ్చేటువంటివి తప్పనిసరిగా గోమూత్రం తీసుకోవచ్చు. అది కూడా మితంగానే తీసుకోవాలి. అమితంగా తీసుకుంటే మాత్రం ఇప్పుడు మన గుళ్ళల్లోకి వచ్చే భక్తులు కూడా పుష్పాలు ఇన్నేస్తే ఎంత పుణ్యం వస్తుంది. అది మనం కొనుక్కున్నాం, మళ్ళీ పూజారి పుష్పాలే ఆయన ఇన్నేస్తుంటే ఇవని చెప్పి ఇంకా లాక్కుంటుంటారు ఆయన చేతిలోంచి. నువ్వు కొనుక్కురాలేదు, నువ్వు కోసుకురాలేదు, నువ్వు పెంచలేదు, ఎవరో తీసుకొచ్చిన భక్తులు తీసుకొచ్చిన పుష్పాలు. అంటే మన దగ్గర ఉండేటువంటి పుణ్యం పాపం ప్రతి ఒక్క వస్తువుకి ఆపాదిస్తూనే ఉంటుంది, అంటుకుంటూనే ఉంటుంది, అవునా? ఆ పుష్పాలు తీసుకొచ్చింది ఎవరో తీసుకొచ్చారు కొనుక్కొచ్చి, మనం మాత్రం ఇన్ని తీసుకొని ఎక్కువ వేస్తే మనకు పుణ్యం వస్తుంది? అదే రాదు కదా. మన ప్రమేయమే లేకుండా కేవలం మనం పాపం మాత్రమే ఆ పుష్పాల ద్వారా దేవుడి దగ్గర ఇస్తాను అంటే రాదు కదా. అలానే అతిగా చేయొద్దు ఏది కూడాను. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు కాబట్టి మితంగా